అదుపు తప్పి లోయలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని పరంధులి ఘాట్లో ఈ ఘటన జరిగింది. 200 మీటర్ల ఎత్తులో ఈ ఘాట్ ఉంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పత్తి చేను వైపు మళ్లించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. పలువురికి గాయాలయ్యాయి. బస్సు పరంధులి నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే తప్పింది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని పరంధోలి ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సుకు సంబంధించిన బ్రేక్ ఫెయిల్ అవడంతో 200 మీటర్ల ఎత్తులో ఉన్న పరంధోలి ఘాట్ నుంచి ఇటు డ్రైవర్ అయితే చాకచక్యంగా వివరించి బస్సును ఈ పక్కన ఉన్నటువంటి పత్తి చేను వైపు తీసుకెళ్లడంతో అయితే భారీ ప్రాణాపాయం అయితే తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలోనైతే ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా మరో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనలో సందర్భంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగానైతే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పరంధోలు నుంచి లోకారి మీదుగా ఆదిలాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన అయితే జరిగింది. అయితే పరంధోలి ఘాటుకు సంబంధించి పూర్తిగా ఇటు రోడ్ అనేది ఏమి ఉండదు. భారీగా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఇటు రోడ్డు పైన ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పరంధోలి ఘాట్ కు వెళ్లాలంటే కూడా ఇటు కెరమేరి మండల ప్రజలు కావచ్చు, ఇటు పరంధోలికి సంబంధించినటువంటి ప్రజలు ఆసిఫాబాద్కి రావాలన్నా కూడా ఎప్పటికీ ఇబ్బంది పడతా ఉంటారు. అయితే ఈ ఘాట్ సెక్షన్ లో రోడ్డు నిర్మాణం చేయాలని గతం నుంచి కూడా పరంధోలి ప్రజలు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో కూడా దశాబ్దాల కాలంగానైతే పూర్తిగా రోడ్డు నిర్మాణం అయితే జరగడం లేదు. ఈ ఘాట్ రోడ్ లో రాళ్ల పైననే బస్సులు అయితే వెళ్తా ఉంటాయి. దీంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగానైతే తెలుస్తుంది. బ్రేక్ ఫెయిల్ అయినప్పటికీ కూడా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ये